భారతదేశంలో ఒక అమెరికా మహిళ 40 రోజులుండి అడవిలో గొలుసులతో కట్టివేయబడినటువంటి ఉదంతం, భారత్ పరువు తీసినటువంటి ఉదంతం. అయితే ఇందులో అమెరికా మహిళ కావడం ఒక ఎత్తు అయితే, ఆమె భర్తే ఈ ఘాతుకానికి పాల్పడి భారత్ పరువు తీశాడు. అమెరికాలో చేసుకున్న అసలు అక్కడ ఒక మనిషిని అలాగే హింసించడమే దారుణం. ఈ ఉదంతం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళ గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించి వెళ్లారు. ఆకలితో అలమటిస్తూ వర్షంతో తడిసి నిరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం సోనుర్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం ఓ గొర్రెల కాపరికి మహిళ అరుపులు వినిపించినాయి. చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు గాలింపు చేపడితే ఇనప గొలుసులతో కాలుని చెట్టుకు కట్టేసి ఉన్న స్థితిలో మహిళను గుర్తించారు. బాధితురాల వద్ద అమెరికా పాస్పోర్టు, తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్లు లభ్యమై ఆ మహిళను ఆమె భర్తే అక్కడ బంధించి పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు మానసిక స్థితి సరిగా లేదని మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆమె పరిస్థితి చూస్తే 2 రోజులుగా ఆహారం తీసుకున్నట్లు కనిపిస్తోందని, దీనివల్ల బాగా నీరసించిపోయి వాంగ్మూలం ఇచ్చే పరిస్థితుల్లో లేదని చెప్పారు. అయితే తాను 40 రోజులుగా ఆహారం తీసుకోలేదని ఆమె కాగితంపై రాసి చూపినట్టు పేర్కొన్నారు. ఎవరి మీద తమిళనాడు పోలీసుల సాయంతో దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు.